ప్రార్థన తండ్రి, మహాగణుడివైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా ప్రేమగల తండ్రి, మీ దయగలిగిన నామానికే స్తోత్రాలు తండ్రి. దేవ, గతించిన 2025 సంవత్సరం అంతా మీరు కాచి కాపాడి ఈ 2026 సంవత్సరంలో తండ్రి మీ మహిమ కొరకు, మీ ఘనత కొరకు, మీ కుమారుని యొక్క రాకడ కొరకు, మీ కుమారుని యొక్క నాయన తండ్రి నాయన మహాబలియాగం కొరకు తండ్రి ఈ 2026 సంవత్సరాన్ని తండ్రి ఈ దీనుడికి మీరు అనుగ్రహించారు ప్రభా. మీ చిత్తాన్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా నెరవేర్చిన మా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ లోకములోనైనా పరలోక రాజ్య వ్యాప్తి వరకునైనా మీ యొక్క సువార్తని ఏ రీతిగా ప్రకటించారో తండ్రి, మేమును కూడా సంఘం ద్వారాగా నేడు తండ్రి మా వంతుగానైనా మేమును కూడా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించట్లో దైవ సేవకులు సెలవిచ్చినట్లుగా మొదటగా మేము మీ మనసును తెలుసుకోవాలని తండ్రి, దినమునకు 4 అధ్యాయాలు చదవాలని తండ్రి, ఈ నూతన సంవత్సర కృతజ్ఞత కూడికలోనైనా మొదటి రోజు మాకు వాక్యం ద్వారాగా ఆయనతో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతలు తండ్రి. మరి మీ యొక్క సంకల్పాన్ని ఆదికాండం నుంచి నేడు నేను ప్రారంభించడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మను అనుగ్రహించండి, చక్కటి స్వరమును దయచేయండి తండ్రి. దేవా, మరి యొక్క సమయంలో 4 అధ్యాయాలను చదవడానికి నేను సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మ సహాయంతో నన్ను నింపమని నడిపించమని నజరేయుడని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. రైట్, మంచిది. యొక్క సమయంలో దేవత దేవుడు మరి మనల్ని ప్రేమించి దైవ సేవకుల ద్వారాగా మరి సంఘంలో ఆయన దైవ సేవకులు మరి బిఎల్ రాజు గారు తెలియజేసినట్లుగా మరి గ్రంథాన్ని సంవత్సరంలో మనం ముగించాలని ఒక చక్కటి సంకల్పాన్ని వారు రూపొందించారు. మరి దైవ సేవకులు వారి యొక్క ఆలోచన మేరకు దైవ సేవకులు వారు ఇచ్చినటువంటి మరి చక్కటి ఆలోచన నెరవేర్చడానికి ఇదిగో నా వంతుగా నేను కృషి చేస్తున్నాను. దేవుడు నన్ను మరి ప్రేమించి ఇచ్చినటువంటి పొలంలో మరి యొక్క స్థలములో దేవుడి నామాన్ని ఇటు రీతిగా కొనియాడడానికి దేవుడు నాకు చక్కటి భాగ్యాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి దేవత దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క సమయంలో ఆదికాండము మొదటి అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం ప్రియులారా. నేను చదువుతున్నాను శ్రద్ధగా. మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కటి భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మరి ఇంతటి పరిచయలో నన్ను మరి స్థానిక సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మా ఆత్మీయులు దైవ సేవకులు బిఎల్ రాజు గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకోవచ్చు. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను ప్రియులారా. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని కలగగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను. దేవుడు వెలుగుని చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను. అస్తమయను ఉదయమును కలగా ఒక దినమాయను. ఆరవ లేఖన భాగాన్ని చదువుకుందాం ప్రియులారా. 6వ వచనం చదువుకుందాం. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఈ జలములను వేరుపరచునుగా కానీ ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగా కానీ పలికెను. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టును. అస్తమైన ఉదయమును కలగగా 2వ దినమాయను. 9వ వచనం ప్రియులారా. దేవుడు ఆకాశము క్రింద ఉన్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాకని పలకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమని పేరు పెట్టును. జలరాశికైన సముద్రములని పేరు పెట్టును. అది మంచిదని దేవుడు చూసెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములు భూమి మొలిపించునుగాకని పలకగా ఆ ప్రకారమాయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూసెను. అస్తమయమును ఉదయమును కలగగా 3వ దినమాయను. 14వ వచనం చదువుకుందాం ప్రియులారా. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతుల యుండుగా కనియు పలికిను. ఆ ప్రకారం అయ్యను.
దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును, పగటిని రాత్రిని వేలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూసెను. అస్తమయమును ఉదయమును కలగగా 4వ దినమాయెను. రైట్ ప్రియులారా, 20వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు, పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికెను. దేవుడు ఆ జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కల గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూసెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండుడనియు, పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలగగా 5వ దినమాయెను. 24వ వచనం ప్రియులారా, దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి మొలిపించునుగాకని పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూసెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకునడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములు వృక్షములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లని ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. ఉదయమును అస్తమయమును కలగగా 6వ దినమాయెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, ఆదికాండము 1వ అధ్యాయంలో సృష్టి ప్రారంభము. ఆ సృష్టి ప్రారంభంలో ఈ భూమి మీద ఉన్నటువంటి జంతువులు, పక్షులు, అడవి మృగాలు, అలాగే ఆకాశ విశాల ముందు జ్యోతులు, పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని అనగా రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, ఆ నక్షత్రాలని, అలాగే సముద్రాలని, సముద్రంలో ఉన్నటువంటి జలచర జీవులన్నిటినీ, అలాగే భూమి మీద ఉన్నటువంటి పశువులను, పక్షులను, ఆయా జాతులన్నిటినీ పుట్టించినట్లుగా మరి దేవుడు 7 దినాల్లో ఈ సృష్టిని అంతటినీ చేసినట్లుగా మనకి సెలవిస్తుంది. దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండును. అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినమాయెను. అంటే దేవుడు 6 దినాల్లో ఈ సృష్టిని చేశాడని, ఈ సృష్టి చివరిలో నరుని చేసి ఈ సృష్టిని అంతటిని నరునికి ఎలుగుగా ఇచ్చాడని, ఆయనే మన మొదటి మానవుడు ఆదాము గారిని మనకి మొదటి అధ్యాయం సెలవిస్తుంది. ప్రియులారా, రైట్, మంచిది. 2వ అధ్యాయాన్ని చదువుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడును. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములాగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటిని 7వ దినమున విశ్రమించును. కాబట్టి దేవుడు 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరచును. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటిని నుండి విశ్రమించెను. 4వ వచనం ప్రియులారా, దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశాలు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద
వాన కురిపించలేదు. నేలను సేద్యపరచుటకు భూమి మీద నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా తూర్పుని ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో నుంచును. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షములను నేల నుండి మొలిపించును. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేను నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు షీహోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశము బంగారము బహుశ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికమును దొరుకును. రెండవ నది పేరు గీషోను. అది కూషు దేశం అంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దికేలు. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవది యూఫ్రటీస్. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్భయాంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటి తిని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. రైట్, మంచిది ప్రియులారా. 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూసుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటైన సహాయం అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చును. అప్పుడు ఆదాము ఎట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరునిలో నుండి తీయబడును గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారి ఏక శరీరమయ్యుందురు. అప్పుడు ఆదామును అతని భార్య వారిద్దరి దిగంబరులుగా నుండిరి. అయితే వారు సుగ్గి ఎరగక నుండిరి. రైట్, మంచిది పిల్లలు. ఈ యొక్క 2వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు మరి చాలా సందర్భాలు మనకు కనపడుతున్నాయి. ప్రస్ఫుటంగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు మరి 7వ దినమున దేవుడు ఆకాశమును భూమిని సమస్త సృష్టిని సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటిని 7వ దినంలోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పనిని అంతటిని బట్టి 7వ దినమున దేవుడు మరి 7 దినాలు కష్టపడి నరుని కొరకు అనగా మానవులైనటువంటి మనందరి కొరకు దేవుడి సృష్టిని అంతటినీ చేసి మరి 7వ దినాన్ని ఆయన విశ్రమించినట్లుగా మనకి సెలవిస్తుంది. అయితే మరలా ఈ భూమి మీద దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి చెట్లు, వృక్షాలు, జంతువులు, పక్షులు ఇవన్నీ ఏ రీతిగా కలగజేయబడ్డాయో ఈ 2వ అధ్యాయంలో ఆయన వివరణ ఇచ్చుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నాడు ప్రియులారా. దాంట్లో భాగంగానే మరి ఇక్కడ నుంచి ఏదేను తూర్పు దిక్కున దేవుడు ఏదేను తోట వేయడము, ఏమండి ఆ ఏదేను తోటలోనే మరి మనకు ఆ సందర్భం చూడగలిగే. దేవుడైన యెహోవా తూర్పుని ఏదేను తోట ఒకటి వేసి తాను నిర్మించిన నరుని దానిలో నుంచును. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిది అయిన వృక్షమును ఆ తోట చెట్ల మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించును. మరి ఆ తోటను తడుపుడుకు ఏదేను నుండి ఒక నది బయలుదేరి అనగా ఏదేను తోటగా మరి కాపుదలగా ఏదేనికి మరి నీరుని తడపడానికి ఏదేను తోటను తడపడానికి మరి 4 నదులు ప్రవహిస్తున్నట్లుగా దాంట్లో షీహోను, అలాగే గీషోను, హిద్దికేలు, యూఫ్రటీస్ అనేటువంటి 4 నదులు వెళ్తున్నట్లుగా ఏమండి మరి ఏదేను తోటను తడుపుతున్నట్లుగా ఏదేను తోటకి మరి కాపలాగా మరి ఆదాము గారు నుంచినట్లుగా మరి ఆదాము ఒంటరిగా ఉన్న సమయంలో దేవుడు సృజించిన వాటిని అన్నిటినీ పేర్లు పెట్టినట్లుగా ఈ 2వ అధ్యాయం మనకు సెలవిస్తుంది. ఈ 2వ అధ్యాయంలోని దేవుడు ఒంటరిగా ఉన్నటువంటి ఆదాముకి మరి తోడునిచ్చినట్లుగా తన ప్రక్కటెముకని తీసి మరలా స్త్రీనిగా చేసి
ఆదాముకి భార్యగా ఇచ్చినట్లుగా వారిద్దరూ మరి తన తండ్రిని విడిచి అని భవిష్యత్తును సూచించి దేవుడు తన భార్యను ప్రేమిస్తాడని, తన భార్యను హత్తుకుంటాడని మరి 2వ అధ్యాయం మనకి సెలవిస్తుంది ప్రియులారా. మరి ఇది 2వ అధ్యాయం యొక్క సందర్భం. ఇక 3వ అధ్యాయంలోనికి మనం ప్రవేశం చేద్దామండి. దేవుడు మరి చక్కటి రీతిలో మనల్ని ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవత దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదువుకుందాం ప్రియులారా. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదయ్యుండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. 7వ వచనం ప్రియులారా. అప్పుడు వారిద్దరి కన్నులు తెరబడును, వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపాకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకునిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటిగా రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడ ఉన్నావు అనెను. అందుకతడు, నేను తోటలోని స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనక భయపడి దాకుంటేనను. అందుకైన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములను తింటివా అని అడిగెను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములను కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటి అడగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటెనెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడ మీద కొట్టిదవని చెప్పెను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు నీవు తింటివి గనక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువనెను. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టిన. ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలని చేయించి వారికి తొడిగించును. 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో, మంచి చెడ్డలను ఎరుగినట్లును ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడునో దాన్ని సేదపరచుడికి ఏదేను తోట నుండి అతన్ని పంపివేసెను. అప్పుడైన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కేరుబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకును ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలబెట్టును. రైట్, మంచిది పిల్లారా. ఈ యొక్క 3వ అధ్యాయంలో మరి తండ్రినటువంటి దేవుడు చేసినటువంటి సమస్త భూజంతువుల్లో మరి సర్పం యుక్తి గలదై ఉన్నది కనుక, తెలివై ఉన్నది కనుక, ఆ సర్పం ఏం చేసిందనంటే దేవుని యొక్క అనాది సంకల్పాన్ని పాడు చేయడానికి, దేవుని చిత్తాన్ని
పాడు చేయడానికి మరి అవ్వమ్మ గారిని ప్రేరేపించినట్లుగా అవ్వమ్మ గారి దగ్గరికి రావడము, ఈ ఈ స్త్రీతో మాట్లాడి ఇది నిజమని తనని సందిగ్ధంలో పెట్టి, ఈ తోట చెట్ల ఫలంలో మేము దేన్ని తినొద్దని దేవుడు మాకు చెప్పాడు, అయితే తోట మధ్యలో ఉన్నటువంటి ఆ పండును మేము తింటే మేము చచ్చిపోతామని దేవుడు మాకు ఆజ్ఞాపించాడని మరి అపవాదితో చెప్పినప్పుడు, మరి సర్పము స్త్రీని ప్రేరేపించగా, అది మీరు తింటే మీ కన్నులు తెరవబడితే మీరు దేవదూతల వలె ఉంటారని ఒక లేనిపోని ఒక మాటని చెప్పినప్పుడు, ఆ మాటకి మరి ప్రేరేపింపబడినటువంటి అవ్వమ్మ గారు ఆ పండు తిని మరి తనతో పాటు తన భర్త కొన్ని తీసిచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఆ పండు తిన్నటువంటి తర్వాత వారు దిగంబరులమని తెలుసుకుని వారు మరి దేవుని సహవాసానికి దూరంగా ఉన్నప్పుడు ప్రతిరోజు మరి సాయంత్రం ప్రతి చల్లపూట తండ్రి అయినటువంటి దేవుడు వారితో సహవాసం చేసి జీవించేవాడు. అటువంటి సందర్భంలో ఆదాము కనబడపోయేసరికి, ఆదామా ఎక్కడున్నావని అని అడిగినప్పుడు, అయ్యా నేను దిగంబరునై ఉన్నాను కనుక భయపడి దాక్కుంటే నీవు దిగంబరువని నీకు తెలిపిన వాడు ఎవడని అడిగినప్పుడు, ఇదిగో నీవు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీ నన్ను ఎలా చేసిందనగానే మరి అవ్వమ్మని గారిని కాకేసి కూడా అడిగినప్పుడు, ఇదిగో నీవు అప్పుడు దేవుడు కూడా అందుకు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చింది అని అంటే, సర్పము అవును మోసపుచ్చింది, అది మోసం చేసేవాడు, మనుషులందరినీ నాశనం చేసేవాడు, ఇతరుల మీద నేరాలు మోపేవాడు వాడు గనక వాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలని మరి ప్రారంభంలోనే సంకల్పాలను పాడు చేయడానికి దుష్టుడు మరి దేవుడు స్త్రీని అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చిందందున నేను తింటేనను, ఎందుకు దేవుడైన యెహోవా సర్పంతో నీవు దీన్ని చేసినందునని ముగ్గురికి మరి దేవుడు శిక్షలు విధించినట్లుగా ఆదాము చెమటూడ్చి ఆహారం తింటావు అని ఆదామునికి మరి శపించినట్లుగా, నువ్వు గర్భం ధరిస్తావు, నువ్వు వేదనతో పిల్లల్ని కంటావని మరి అవ్వమ్మ గారికి ఒక శాపాన్ని పెట్టినట్లుగా, అలాగే మరి సర్పానికి కూడా ఇదిగో నువ్వు బ్రతుకు దినములను నువ్వు మన్ను తింటావు, నువ్వు ప్రాగుతూ ఉంటావని మరి సర్పానికి శాపాన్ని పెట్టినట్లుగా మనకే కనబడుతుంది. ఎలాగనగా నువ్వు మట్టి నుంచి తీయబడ్డావు, కానీ నువ్వు మట్టికి వెళ్ళేంత వరకు నువ్వు కష్టపడి ఆహారం తిని నువ్వు ఉండాలని మరి దేవుడు ఒక శాసనాన్ని చేసినట్లుగా ఈ 3వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. అప్పుడు దేవుడు మరలా చివరిగా ఏం చేశాడనంటే, ఆదాము ఇక్కడే ఉంటే మరి ఏదేనిలోనూ ఉంటే ఒకవేళ జీవవృక్ష ఫలములు కూడా తిని అతడు నిరంతరం జీవిస్తాడేమోనని మరి ఏదేని నుంచి మరి ఆయన బయటికి గెంటి వేసినట్లుగా మనకు కనబడుతుంది. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టెను అని రాయబడింది. వెళ్ళగొట్టినట్లుగా అప్పటికి దేవుని సహవాసంతో ఉన్నటువంటి ఆదాము గారిని మరి వెళ్ళగొట్టేటట్టుగా తన భార్య చేత ప్రేరేపింపబడి, తాను ప్రేరేపింపబడి దుష్ట ప్రేరేపణకి మోసపోయి మరి దేవుని యొక్క సహవాసం నుంచి సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడ్డారు ప్రియులారా. కనుక మనల్ని ఎవరైనా ఒకవేళ శోధించిన, మనల్ని ఇతరులు ద్వేషించిన, మనము సంఘం నుంచి వెళ్ళగొట్టబడేవారిగా ఉండకూడదు. అది కష్టమైన నష్టమైన మన సంఘంలోనే ఉంటూ స్థిరపడాలి, బలపడాలి, దేవుని మహిమ కొరకు వాడబడాలని ఈ 3వ అధ్యాయం మనకు సెలవిస్తుంది. కనుక ఇక 4వ అధ్యాయాన్ని చదువుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం ప్రియులారా. 4వ అధ్యాయం చదువుకుందాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని, యెహోవా దయవల్ల నేను ఒక మనిషిని సంపాదించుకొనుచున్నానను. తర్వాత ఆమె తన తమ్ముడగు హెబేలును కనెను. హెబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరిచేవాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలు కొంత యెహోవాకు అర్పణగా తెచ్చును. హెబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చును. యెహోవా హెబేలును అతని అర్పణను లక్ష్యపెట్టును, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, నీ ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిటనే పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడిను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడగా, అతడు నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలి వాడినా నేను. అప్పుడైనా నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచని ఈ నేల మీద నుండకుండా నీవు శపింపబడిన వాడువు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమునికి మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై యుందువనెను. అందుకు కయీను
అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశములో నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులుపడుచు భూమి మీద దేశదిమ్మరణయుందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవా తనును. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యనుని చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 కలుగును గాకనెను. మరియు ఎవడైనను కయ్యనుని కనుగొని అతను చంపకుండినట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. రైట్, మంచిది ప్రియులారా. 16వ వచనం చదువుకుందాం. అప్పుడు కయ్యను యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను. కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరిని కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకు అని పేరు పెట్టెను. హానోకు ఎరాదు పుట్టెను. ఎరాదు మహుయేలును కనెను. మహుయేలు మాషాతుయేలును కనెను. మషాయేలు లెమేకును కనెను. లెమేకు 2 స్త్రీలను పెండ్లి చేసుకును. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను. అతడు పశువుల గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యాబాలు. ఇతడు సితారాను సానికును వాడిక చేయవారందరికీ మూల పురుషుడు. మరియు సిల్లా తుబల్కాయిను కనెను. అతడు పదును గల రాగి పనిముట్లన్నిటికీ ఇనుప పనిముట్లన్నిటికీ చేయువాడు. తుబల్కాయిము సహోదరి పేరు నయామా. లెమేకు తన భార్యతో, ఆదా ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమేకు భార్యలారా, నా మాట ఆలకించిడి. నన్ను గాయపరిచినందుకే ఒక మనుషుని చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాన్ని చంపితిని. 7 ప్రతిదండన కయ్యను కోసం వచ్చిన ఎడల లెమేకు కోసం 77 వచ్చునను. ఆదాము మరలా తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానం నియమించిన అనుకుని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. రైట్, మంచిది ప్రియులారా. ఈ యొక్క 4వ అధ్యాయాన్ని కూడా మనం ఆలోచన చేసినప్పుడు మరి చక్కటి సందర్భాలు ఇక్కడ మనకు అర్థమవుతున్నాయి. మొదటి మానవ జంట అయినటువంటి మరి దేవుడు వివాహం చేసినటువంటి మొదటి జంట అయినటువంటి మన ఆది తల్లిదండ్రులు మరి అవ్వమ్మ గారికి ఆదమ్మ గారికి ఒక కుమారుడు పుట్టడము, 2 కుమారులు పుట్టడము. వారు కయ్యను, హేబేలు గారు. వాళ్ళు చక్కటి మరి గొర్రెల కాపరి, అలాగే ఒకరు ఆయనేమో వ్యవసాయ పని చేసేటువంటి ఆ కయ్యను గారు కనబడుతున్నారు. వీళ్ళిద్దరూ మరి ఆ పంట పొలాల్లో నుంచి మరి మందలో నుంచి పంట పొలాల్లో నుంచి అర్పణలు ఇరువురు తెచ్చారు. అయితే అర్పణలు తెచ్చే విషయంలో మరి దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడు, కయ్యను అర్పణ అంగీకరించలేదు. ఎప్పుడైతే దేవుడు మరి కయ్యను అర్పణ అంగీకరించలేదో మరి తన తమ్ముడు అర్పణ లక్ష్య పెట్టాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ఇతను ఏం చేశాడంటే, తన తమ్ముడు ఒంటరిగా ఉన్నప్పుడు హేబేలు కూడా కొన్ని తెచ్చిన హేబేలు అతని అర్పణ లక్ష్య పెట్టిన కయ్యను అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా? నీ ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచుండును గాక, నీ ఎడల దానికి వాంచగలుగును గాక, నీవు దానిని ఏలుదువనెను. ఇంతకీ కయ్యను చేసినటువంటి తప్పు ఏంటనంటే, మరి అర్పణలు ఇచ్చేటువంటి విషయంలో మనకు బైబిల్ ముగింపులో ఇతను హృదయపూర్వకంగా అర్పణ ఇవ్వలేదు, ఏదో అర్పణ ఇవ్వాలన్నట్టుగా ఇచ్చారు అని వాక్యం మనకి సెలవిస్తుంది. ప్రియులారా, నీకు కోపం ఎలా? ఎప్పుడైతే దేవుడు తన అర్పణ అంగీకరించలేదంటే ఎందుకు అంగీకరించలేదు? నాలో దోషం ఉందా? నేను తెచ్చిన అర్పణలో ఏమైనా లోపాలు ఉన్నావా అని ఒక్కసారి తాను పరీక్షించుకోవలసింది పోయి, పరిశోధించుకోవలసింది పోయి, తనను తాను విమర్శించుకొనవలసినది పోయి మరి కోపపడినట్లుగా అక్కడి నుంచి మరలా తన తమ్ముడిని చంపినట్లుగా, ఏమండి ఏడి నీ తమ్ముడు ఏడైనా, నా తమ్ముడికి నేను కావలవాడినని ఒక నీతిమంతుడైనటువంటి హేబేలు మరి హతసాక్షి అయినట్లుగా తన తమ్ముడిని చంపినట్లుగా మరి వృత్తాంతం మనకి సెలవిస్తుంది. పిల్లలు, అవునండి, నేటి కాలంలో ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు సొంత ఇంటివారే ఒకరికి ఒకరు విరోధులుగా మారిపోయి ఈరోజు హత్యలు చేసేటువంటి వారుగా కొంతమంది చనిపోతే మరి కొంతమంది మరి జైలుకి వెళ్తున్నట్లుగా మనకి ఈరోజు లోకాల్లో న్యాయస్థానాలు మనకు కనబడుతున్నాయి. కనుక ప్రియులారా, దేవుని సర్వోన్నత న్యాయస్థానం దేవుడు కట్టినట్టుగా చూపించాడు.
ప్రారంభంలో కోపం వస్తే మనిషి ఏమవుతాడు, హత్య చేయబడ్డాడు ప్రియులారా. ఇలా హత్య చేసినటువంటి మరి ఇతని విషయంలో కూడా శ్రద్ధ తీసుకుని ఇతన్ని ఏం చేశాడంటే మరి దేవుడు మరి ఒక శిక్ష విధించినట్లుగా తన నీ సన్నిధిలోంచి నన్ను వెళ్ళగొడేస్తున్నావు అని మరి అడిగినట్లుగా కూడా కనబడుతుంది. మొదటి జంట ఎలాగైతే ఏదైనా నుంచి వెళ్ళగొట్టబడ్డారో మరి దేవుని సన్నిధి నుంచి కూడా కయ్యని వెళ్ళగొట్టబడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అలాగే మొదటి ముగ్గురు ఎలాగైతే శాపానికి గురయ్యారో, ఆశీర్వాదాలకి పోయి శాపాలకు ఎలాగైతే గురయ్యారో మరి కయ్యను కూడా శాపానికి గురైనట్టుగా మనకు కనబడుతుంది. ఏమండి, ఇలా నలుగురు కూడా శపింపబడినట్టుగా కనబడుతుంది. కనుక ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, నేను భూమి మీద దేశదిమ్మరినే తిరుగుతాను, అయితే నన్ను ఎలా వదిలేసే కంటే నేను చనిపోవడమే బెటర్, కనుక నన్ను ఎవడైతే చంపుతాడో వాడి ద్వారా నేను చచ్చిపోతానో, నీవు అలా చావడానికి వీల్లేదు, నువ్వు చేసిన నేరానికి నువ్వు శిక్ష అనుభవించవలసిందని దేవుడు మరి కయ్యేనికి ఒక శాపాన్ని పెట్టినట్లుగా అతని జీవితకాలం అంతా మరి దేశదిమ్మరగానే తిరిగినట్లుగా మనకి కనబడుతుంది ఇది మొదటి భాగంలో. అందుకన్నాడు, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొడితే నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులుపడుచు భూమి మీద దేశదిమ్మరనందున కావు నన్ను కొనుక్కునేవాడు ఎవడో వాడు నన్ను చంపిన నన్ను ఎవడైతే కనుకుంటున్నాను వాడి చేతిలో చచ్చిపోతాను. చచ్చిపోవడం మనిషికి ఈజీ, కానీ చచ్చిపోయే ముందు మనం చేసినటువంటి అపరాధాలు పాపాలని అనుభవించాలని వాక్యం మనకి సెలవిస్తుంది ప్రియులారా. ఒకవేళ అనుభవించలేనటువంటి వారు ఒకవేళ చనిపోయినా అది మనకి సెకండరీ. ఇక్కడ వాక్యాన్ని మనం పరిగణలోకి తీసుకుంటున్నప్పుడు కయ్యనికైతే మరి దాన్ని అంతటిని అనుభవించినట్లుగా మనకి భాగాలు సెలవిస్తున్నాం. అప్పుడు కయ్యను యెహోవా సన్నిధి నుండి బయలుదేరి ఏదోనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉన్నాడు. అక్కడ ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఏమంటే మాకు మంచి మరి గర్భఫలం హానోకు అనేటువంటి ఒక కుమారుడు పుట్టడము, ఆ హానోకు పేరు మీద ఒక ఊరిని కట్టించడము, ఆ హానోకు ఊరును ఒకటి మనకి మొట్టమొదటికి ఇక్కడ ఒక ఊరు ఒక హానోకు పుట్టడము మనకి ఈ మొదటి సందర్భాల్లో కనబడుతుంది. ఇక్కడ మరలా కొంతమంది మూల పురుషులు కొంతమంది కనబడుతున్నారు. ఇనుప పనిముట్లకు మూల పురుషులు కనబడుతున్నారు, సంగీతానికి మూల పురుషులు కనబడుతున్నారు. ఏమండి, ఇంకా కొంతమంది కొన్నింట్లో నిపుణత కలిగినటువంటి వ్యక్తులు మనకి కనబడుతున్నారు. అలాగే చివరి భాగంలో మనకి మరలా తర్వాత ఆదాము గారు మరి కయ్యనికి హేబేలు గారికి బదులుగా మరలా షేతు అనేటువంటి ఒక ఆయన ఆదాము గారికి మూడో కుమారుడు పుట్టినట్లు కనబడుతుంది. 25 వచ్చును. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యని చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానం నియమించను అనుకుని ఏమండి అతనికి షేతు అని పేరు పెట్టును, మరియు షేతునకు కూడా కుమారుడు పెట్టును, అతనికి ఏనోషు అని పేరు పెట్టును. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయను. ఏమండి, షేతు గారు పుట్టినటువంటి తర్వాత ఏనోషు గారి కాలంలో మరి ప్రార్థన చేయడం ప్రారంభమైందని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తుంది. చూడండి ప్రియులారా, సృష్టి ప్రారంభం మొదలుకొని ఏమండి సృష్టిలో జరిగినటువంటి మార్పులు, అలాగే ఆదాము హవ్వల యొక్క విధానాలు, ఏమండి ఏదేను తోట, అలాగే కయ్యను యొక్క కుమారుడు ఒక ఊరు, ఏమండి చివరిలో మరలా అవ్వమ్మ గారు ఆదాము గారికి మరొక కుమారుడు పుట్టడము, అతనికి షేతు అని పేరు పెట్టడం, షేతు ఏనోషుకు పుట్టడం, ఏనోషు పుట్టినటువంటి తర్వాత మరి కన్న తండ్రి అనేటువంటి దేవుని నామం పేరట మరి ప్రార్థన చేయడం ప్రారంభమైంది. కనుక మరి మొదటి రోజు ఈ 4 అధ్యాయాలని క్షమించండి, ఇది 2వ రోజు కనుక 2వ రోజు ఈ 4 అధ్యాయాలు చదువుకోవడానికి దేవుడు మరి మనకి చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. మరి ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరి ఈ కార్యాన్ని మనం చేయాలని దైవ సేవకులు ప్రేరేపించిన విధానాన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లించుకుంటూ మరి యొక్క సమయాన్ని ప్రార్థన ద్వారాగా దేవుని చేతులకు అప్పగించుకుంటున్నాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా ప్రేమగల తండ్రి, మీ దయగల నామానికి స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ జాన్యువరి మాసము 2వ తేదీలోనికి మమ్మల్ని నడిపించే ప్రభావ, ఇంతవరకు నేను కుటుంబపరమైనటువంటి పనుల్లోనూ నాన్న తండ్రి ఇదిగో మీరు నన్ను ప్రేమించి ఇచ్చినటువంటి పొలం పనుల్లోనూ మీ తోడును సహాయం ఇచ్చినందులో కృతజ్ఞతలు ప్రభావ. ఇవ్వబడిన ఈ కాలము సమయం నైనా వ్యర్థంగా ఉపయోగించకూడదని, ఇవ్వబడిన ఈ కాలమునైనా మాకు నాయన మీ మహిమ కొరకు మాకు సమయాన్ని ఇస్తున్నారని, మీ మహిమలో భాగంగా మీ మనసు గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని మేము ప్రతిరోజు చదవాలని దైవ సేవకుల ద్వారా మీరు ఒక చక్కటి నిర్ణయాన్ని ఇచ్చి ఒక తీర్మానాన్ని మాకు చేశారు ప్రభు. మేము ప్రతిరోజు వాక్యం చదువుకోవాలని, మేము ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలని, మరి నాయన మీ నామం పేరట ఎలాగైతే ప్రార్థన ప్రారంభమైందో ఈ 2026 సంవత్సరంలో నాయన మేము ప్రార్థన ద్వారాగా వాక్యం ద్వారాగా పాటల ద్వారాగా ప్రార్థనను మేము ప్రారంభించుకుని ప్రభు మా జీవితాలను వాటిని ముప్పదంతులుగా నేను
ఫలించుకోవడానికి, నాయన తర్వాత కాలంలో 60 ఫలించడానికి, సంవత్సరం ముగింపులో 100 ఫలించడానికి మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటున్నాం తండ్రి. నాకంటే ముందుగా మరి దిన కార్యక్రమాలను ప్రారంభించినటువంటి నా తోటి సహోదరులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇలా ప్రతి ఒక్కరూ ప్రేరేపింపబడి తండ్రి ఒకరినొకరు పురుకొలుపుని రేపుకుని ప్రభు మీ మహిమ కొరకు, మీ కోపాన్ని రాకడ కొరకు నాయన ఆయుత్తపరచబడుటకు మీ సహాయాలు ఇచ్చి ముందుకు నడిపించమని, ఇంతవరకు నాయన మీ యొక్క ఆత్మను అనుగ్రహించి నన్ను ముందుకు నడిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను మరి ఆదికాండం 4 అధ్యాయాలు చదువుకోవడానికి మీరు కృపను అనుగ్రహించారు. అలాగే రేపటి కాల సమయంలో మరొక 4 అధ్యాయాలు చదువుకుని ప్రభు మీ నామాన్ని ఉన్నతంగా మహింపరుచుకునే భాగ్యాన్ని తెచ్చామని వేడుకుంటూ తండ్రి, మరొక పర్యాయం మీ పాద సన్నిధిలో కలిసి మీ మాటలు చదువుకునే పర్యంతం వరకు మీ యొక్క దయగలిగిన కృపగలిగిన హస్తాలతో నన్ను నింపమని నడిపించమని, నా రక్షకుడును మీ ప్రియ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను నా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలు ప్రియులారా. గాడ్ బ్లెస్ యూ.